కంప్యూటర్ బాగా పనిచేయాలంటే ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది బాగుండాలి, దానికి పవర్ ఉండాలి. అలాగే మన శరీరం బాగా పనిచేయాలంటే మన శరీరానికి ఇంధనం అనేది అవసరం. అలాగే మన మెదడు పనిచేయాలంటే కూడా మన మెదడుకి ఇంధనం అవసరం. ఈ మెదడు పనిచేయాలంటే అంటే జ్ఞాపక శక్తిని పెంచుకోవాలంటే చక్కటి ఆహారాన్ని మనం ఇవ్వాలి. ఇలాంటి ఆహారాల్లో అతి ముఖ్యమైనది డ్రై ఫ్రూట్స్. అయితే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తింటే మెదడు చురుగ్గా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది, అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, జ్ఞాపక శక్తి. దీన్ని పెంచేటటువంటి చక్కటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, వీటిని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ మెమరీని పెంచుకోవాలంటే ఎక్కువ తింటే మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి తీసుకుంటే మళ్ళీ ఆ మగత గమ్మి నిద్ర వచ్చేసేసి జ్ఞాపక శక్తికి అది అంతరాయం కలుగుతుంది. అలా కాకుండా బ్రెయిన్ షార్ప్గా అటెంటివ్గా ఉండాలి, అంటే ఎనర్జీ అందాలి, అదే సమయంలో మగత రాకూడదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్. అయితే ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. చూడండి, మన మొత్తం శరీరంలో మన తల చాలా ముఖ్యం, తలలో కూడా మెదడు చాలా ముఖ్యం. మెదడులో ఎనార్మస్ హీట్ రిలీజ్ అవుతూ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అందుకే దాన్ని వికేంద్రీకరించడానికి మనకి వెంట్రుకలు ఉంటాయి. ఎక్కడైనా సరే హీట్ని డిస్పర్స్ చేయడానికి వెంట్రుకలు ఉంటాయి. వీటి ప్రధాన విధి ఇది. అయితే ఈ మెదడు పనితీరుని ఎలా పెంచుకోవాలి, ఇది ముందు మనం తెలుసుకోవాలి. చూడండి, చాలామంది మెదడు పనితీరుని మనం పెంచుకోలేమేమో, అది జన్మతః వచ్చిందేమో అనుకుంటూ ఉంటారు, కానీ పెంచుకోవచ్చు. అంటే దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇంధనాలని మనం సమకూర్చాలి. మనం తినేటువంటి ఆహారం మన శారీరక మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. అందుకే మైండ్ బాడీ మెడిసిన్ అంటారు ఆయుర్వేదాన్ని. అంటే కృతపాత్ర న్యాయం అని దీని అర్థం. ఘృతం వల్ల పాత్ర, పాత్ర వల్ల ఘృతం, ఒకదాని వల్ల ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. అలాగే మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మెదడు ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మానసికమైనటువంటి పనులను బాగా చేయగలుగుతాం. ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. వీటిని తింటే మీ జ్ఞాపక శక్తి అపారంగా పెరుగుతుంది. ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది బాదాం గురించి. బాదం చాలామందికి తెలుసు, కానీ దీన్ని తినే విధానం చాలామందికి తెలియదు. బాదంలో విటమిన్ ఈ కంటెంట్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది కోగ్నిటివ్ పవర్ని అంటే అభిజ్ఞా పనితీరుని మెరుగుపరుస్తుంది. బాదంలో ఉండేటటువంటి రిబోఫ్లేవిన్ కానీ ఎల్ కెరోటిన్ కానీ ఇలాంటివన్నీ కూడా మెదడుని యాక్టివ్గా ఉంచుతాయి. అయితే బాదంని యథాతథంగా తీసుకోవటం కంటే కూడా దీన్ని నానబెట్టి రాత్రంతా పగలు పైన ఉండేటువంటి తోలు తీసి అప్పుడు ఒక 4-5 బాదం గింజల్ని తినగలిగితే అది క్రమంగా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పిల్లల్లో 2 నుంచి 3 వరకు ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు 4 నుంచి 5 వరకు కూడా తీసుకోవచ్చు. ఈ తర్వాత అతి ముఖ్యమైనది వాల్నట్స్. చూడండి, ఈ వాల్నట్స్ మీరు గమనించారా, అచ్చం మన మెదడు ఆ షేప్ అనేది ఉంటుంది, అంటే మెదడు పనితీరుని ఇది పెంచుతుంది. వాల్నట్స్లో పోషకాలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ప్రధానంగా దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే DHAలు, యాంటాక్సిడెంట్లు ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మెదడు పనితీరుని పెంచుతాయి. వీటి తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అయితే వాల్నట్స్ని కూడా అంతే, 2 లేదా 3 వరకు తినొచ్చు రోజుకి. దీన్ని నానేసి తినొచ్చు, యథాతథంగా కూడా తీసుకోవచ్చు. దానిపైన ఉండేటువంటి పెంకు తీసి అప్పటికప్పుడు ఫ్రెష్గా తినగలిగితే మంచిది. తర్వాత చాలామంది భయపడతారు, కానీ ఈ డ్రై ఫ్రూట్లో కూడా అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఇదే జీడిపప్పు. జీడిపప్పుని చాలామంది భయపడతారు, కాకపోతే జీడిపప్పుని వేయించి నేతిలో మళ్ళీ దాంట్లో ఉప్పు కారం దట్టించి అలా కాకుండా యథాతథంగా తినగలిగితే మంచిది. జీడిపప్పు ప్రత్యేకత ఏంటంటే దీంట్లో మెగ్నీషియం అనేది ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జీడిపప్పు తింటే ఆ కోగ్నిటివ్ పవర్ అంటే అభిజ్ఞా పనితీరు మెరుగుపడి ఆ మెదడుతో ఆలోచించింది మన శరీరంతో చేయగలుగుతాం. అలాగే శరీరానికి సరైన కమాండ్స్ మెదడు నుంచి అందుకోగలుగుతాం. అన్నిటికీ మించి జ్ఞాపక శక్తి తాలూకు ఫంక్షనింగ్ ఏదైతే ఉందో, అంటే జ్ఞాపకం తాలూకు శక్తి పెరగాలంటే ముందు మనం చూడాలి, రిజిస్టర్ చేసుకోవాలి, అవసరం ఉన్నప్పుడు వెలికి తీయగలగాలి. ఇదంతా ఒక కోగ్నిటివ్ పవర్. దీనికి మెగ్నీషియం అవసరం. ఆ మెగ్నీషియం అనేది జీడిపప్పులో ఉంటుంది. తర్వాత చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైనటువంటి డ్రై ఫ్రూట్ పిస్తాచు అని కూడా అంటారు. ఇది అంతే. పిస్తాలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు కానీ, యాంటాక్సిడెంట్ కానీ, విటమిన్ B6 ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని అందిస్తాయి. ప్రధానంగా పిస్తా తింటే బ్రెయిన్ ఫంక్షన్ పెరుగుతుంది. అయితే దీన్ని మరీ కిలోలు, పావు కిలోలు, అర కిలోలు కాకుండా దీన్ని కూడా అంతే, పిస్తాని మహా అయితే 4 నుంచి 5 వరకు తీసుకోవచ్చు. ఈ పిస్తా కూడా చాలామంది సాల్టెడ్ పిస్తాలు ఇలాంటివి అమ్ముతున్నారు. అట్లా కాకుండా ఒరిజినల్గా ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండా తినగలిగితే మంచిది. తర్వాత మన తెలుగు వాళ్ళకి అంతగా తెలియంది కానీ అద్భుతమైనటువంటి డ్రై ఫ్రూట్ ఉంది. ఇదే హజల్ నట్స్ అనేది కూడా అంతే. ఇది ఈ మధ్య మన సూపర్ బజార్లో దొరుకుతుంది. హజల్నట్స్లో విటమిన్ ఈ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవన్నీ మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. హజల్నట్ తింటే జ్ఞాపకశక్తి అపారంగా పెరుగుతుంది. తర్వాత ఇంకొకటి మన వాళ్ళకి అంతగా తెలియని ఒకటి ఉంది, ఇదే
పికాన్స్, ఇవి వాల్నట్స్ని పోలే ఉంటాయి. ఇవి కూడా మీకు ఈ సూపర్ బజార్లో వీటిలో దొరుకుతున్నాయి. దీని పికాన్స్లో యాంటాక్సిడెంట్లు, విటమిన్ ఈ కంటెంట్ చాలా పుష్కలంగా ఉంటుంది. పికాన్స్ తింటే ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. పికాన్స్ అనేది కోగ్నిటివ్ పవర్ని కూడా అద్భుతంగా పెంచుతుంది. అలాగే ఈ మధ్య మనకు దొరుకుతుంది, మన తెలుగు వాళ్ళకు కూడా ఇది పరిచయమే, ఇదే బ్రెజిల్ నట్స్. బ్రెజిల్ నట్స్ అంటే ఆ బ్రెజిల్లో ఫేమస్ అని, కానీ మన దగ్గర కూడా ఇది దొరుకుతూనే ఉంది. ఈ బ్రెజిల్ నట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్యం కాదు, దీంతో పోషకాలు అందుతాయి మన శరీరానికి. అన్నిటికీ మించి మెదడు పనితీరు ఈ బ్రెజిల్ నట్స్ అనేది పెంచుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవన్నీ మనకి సమకూరాలి, ఇవన్నీ బాగా అసిమిలేట్ అవ్వాలంటే అన్నిటికంటే ముఖ్యం అర్ధశక్తిగా ఈ వ్యాయామం చేయటం చాలా ముఖ్యం. ఎక్సర్సైజ్ ద్వారా రక్త ప్రసరణ పెరిగి మనం తిన్న ఈ పోషకాంశాలన్నీ కూడా మెదడుకి బాగా పెరుగుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండాలి. దీంతో మానసిక ఆరోగ్యం అంటే ట్రిప్టోఫాన్ ఇలాంటివి పెరుగుతాయి. ఇవన్నీ పెరగటం వల్ల ఫీలింగ్ ఆఫ్ వెల్బీయింగ్నెస్ ఉంటుంది. అలాగే అటెంటివ్ పవర్ పెరుగుతుంది. అన్నిటికీ మించి మెదడుకి రక్త సరఫరా పెరుగుతుంది కాబట్టి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, అలాగే మెంటల్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉండాలి. అంటే సుడోకో లాంటి పజిల్స్ని సాల్వ్ చేయటం, అలాగే మెమరీకి పదును పెడుతూ ఉండటం, అంటే వాడే కొద్దీ పదునెక్కే వాటిలో జ్ఞాపక శక్తి ముఖ్యమైనది. కాబట్టి ఇలాగా ఈ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ప్రధానంగా చాలామంది టానిక్లు, లేహ్యాలు అడుగుతూ ఉంటారు, కానీ డ్రై ఫ్రూట్స్ అనేది అద్భుతంగా పనిచేస్తాయి. కాకపోతే అన్ప్రాసెస్డ్గా తీసుకోగలిగితే మంచిది ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అనేటివి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో నా విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు వేరే వాళ్ళకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే లింక్ని షేర్ చేసుకోండి. అలాగే కింద థమ్స్అప్ బటన్ ఉంటుంది, దాన్ని లైక్ బటన్ అంటారు. అది మీరు క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తలకి పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.